అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ సంచలన ఆదేశాలు విడుదల. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల ఆరోగ్య పథకం పర్యవేక్షణకు కమిటీ. సో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు పర్యవేక్షణకు నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను చైర్మన్గా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి చెందిన 11 మంది ఉద్యోగులను సభ్యులుగా నియమించింది. ఈహెచ్ఎస్ కార్యనిర్వాహక అధికారి సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీఓ, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సెంట్రల్ సంఘం, ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుల కమిటీల్లో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారంగా ఏటా 5% వేతనాలు పెంచాలని ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేక సర్వీస్ నిబంధనను రూపొందించాలన్నారు. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా ఒకే హోదా ఉన్న అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని కోరడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.